నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. నమః శివాయ చ నమః శివాయ. ఐంకార హ్రీంకార రహస్యయుక్త శ్రీంకార గూఢార్థ మహావిభూత్యా ఓంకార మర్మ ప్రతిపాదినీభ్యాం నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం. శివానందలహరి 49వ శ్లోకం అండి. ఆనందామృతపూరిత హరపదాంభోజ ఆలవాలోద్యత స్థైర్యోపఘ్నముపేత్య భక్తిలతికా శాఖోపశాఖాన్విత ఉచ్చైర్మానసకాయమానపటలీం ఆక్రమ్య నిష్కల్మషా నిత్యాభీష్టఫలప్రదా భవతు మే సత్కర్మ సంవర్ధిత. ఆనందామృతపూరిత హరపదాంభోజ ఆలవాలోద్యత స్థైర్యోపఘ్నముపేత్య భక్తిలతికా శాఖోపశాఖాన్విత ఉచ్చైర్మానసకాయమానపటలీం ఆక్రమ్య నిష్కల్మషా నిత్యాభీష్టఫలప్రదా భవతు మే సత్కర్మ సంవర్ధిత. ఈ శ్లోకం యొక్క భావం అండి. పరమేశ్వర శానానురక్తి నీటిపోతగాను, పరమశివుని చరణకమలము పాదుగాను, చిత్తస్థైర్యము ప్రాకుడు కొయ్యగాను, అమరగా బయలుదేరి కొమ్మలతో రెమ్మలతో కూడినదై క్రమముగా ఉన్నతములైన మనస్సులు అనే పందిళ్ల మీదకి ప్రాకి చీడ మొదలైన దోషాలకే శిథిలం కాకుండా ఉన్న ఈ భక్తిలతామ తల్లి పురాకృత పుణ్యకర్మలనే దోహద క్రియలచే వృద్ధి పొంది నా మనస్సునకు ఇష్టమైన శాశ్వత ఫలములను ఫలించుగాక. నా ఈ శ్లోకం మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.